హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసే వీడియో గవ్వలు చేస్తున్నానండి. 2 కేజీలు మైదాపిండి తీసుకున్నానండి. నేను ఆల్రెడీ పిండిని జల్లించి పెట్టుకున్నానండి. 2 కేజీల పిండికి 1/2 కేజీ బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. దానికి డాల్డా వేసుకుంటున్నానండి. నా దగ్గర వెన్న లేదండి. వెన్న బదులు నేను డాల్డా వేసుకుంటున్నానండి. 2 కేజీలు మైదా పిండికి 200 గ్రాములు డాల్డా వేసుకుంటున్నానండి. పిండి మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ పిండి సరిపడగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ముద్దలాగా. మెత్తగా బాగా పిసుకోవాలండి. చపాతీ పిండిలా మెత్తగా పిసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా గుల్లగా ఉందో, స్మూత్గా ఉంది చూడండి. ఆ పిండి ఆరకుండా దానిపైన తడిగుడ్డ వేసుకోవాలండి, లేదంటే పేపర్ వేసుకోవాలండి. చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ చేసుకోవాలండి. పెద్ద అయినా పర్వాలేదు, చిన్న అయినా పర్వాలేదు చేసుకోవాలండి. బాల్స్ పూర్తయిన తర్వాత గవ్వలు చేసి చెక్క ఉంటుందండి. చెక్క ఉన్నా పర్వాలేదు, నా దగ్గర చెక్క ఉందండి, అందుకే దాన్ని చేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చెక్క లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి దువ్వెనతో. పెద్ద పళ్ళు పక్క, చిన్న పళ్ళు పక్క ఉంటుందండి. మీరు ఏ సైజ్ చేసుకున్నా పర్వాలేదు. నేను పెద్ద పళ్ళు తీసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గవ్వలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆయిల్ వేడిగా పెట్టుకోవాలండి. తక్కువ వేడిగా ఉంచుకోవాలండి. ఎక్కువ వేడి కాగనకూడదు. ఆయిల్ కాగితే లోపల ఉడకకుండా పైన మాడిపోతాయండి. సమానంగా కాగాలండి. మంట చిన్నగా పెట్టుకోవాలండి. అది వేగిపోయినాయండి. ఇప్పుడు పందర పక్కన పెట్టుకున్నానండి. 2 కేజీలు పిండికి 1/2 కేజీ పంచదార వేసుకుంటున్నానండి నేను. తీపి ఎక్కువాలనుకుంటే కేజీ వేసుకోవచ్చండి. 1/2 కేజీ సరిపోతుంది. తీగపాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. తీగపాకం వచ్చిన తర్వాత గవ్వల్లో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత గవ్వలు చూడండి ఎంత బాగున్నాయో. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.